ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా రెండు ధారల కత్తి లాంటిది. ఒకవైపు నిజాన్ని ప్రపంచానికి చూపించే శక్తి, మరోవైపు నిరాధార ఆరోపణలతో ఒకటి జీవితాన్ని నాశనం చేసే ప్రమాదం కూడా ఉంది. ఒక క్లిక్తో పేరు నిలబడుతుంది, మరో క్లిక్తోనే పరువు మట్టిలో కలిసిపోతుంది. ఇలాంటి భయంకర వాస్తవాన్ని తాజాగా కేరళలో చోటు చేసుకున్న దీపక్ ఆత్మహత్య ఘటన మన కళ్ల ముందు నిలిపింది. ఈ కేసులో షింజితా ముస్తఫాపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె చర్యల వల్లే దీపక్ ఈ నిర్ణయం తీసుకున్నాడని ఆరోపిస్తూ కేరళ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. న్యాయం కావాలి, దోషులను శిక్షించాలనే నినాదాలు సోషల్ మీడియా నుంచి రోడ్లపైకి వచ్చాయి. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. కోజికోడ్ జిల్లా గోవిందపురం ప్రాంతానికి చెందిన 41 ఏళ్ల దీపక్ ఓ ప్రైవేట్ టెక్స్టైల్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. సాధారణంగా ప్రశాంతంగా జీవించే దీపక్ గత శుక్రవారం ఓ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఓ సంఘటన అతని జీవితాన్నే మార్చేసింది. ఆ బస్సులో ప్రయాణిస్తున్న షింజితా ముస్తఫా అనే మహిళ దీపక్ తనను అనుచితంగా తాకాడని ఆరోపిస్తూ అతన్ని మొబైల్లో వీడియో తీసింది. ఆ వీడియోను వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో క్షణాల్లోనే వైరల్ అయింది. కేవలం 2 రోజుల్లోనే 20 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఆ వీడియోలో దీపక్ ముఖం స్పష్టంగా కనిపించడంతో అతన్ని నేరస్తుడిగా ప్రజలు భావించడం మొదలుపెట్టారు. ఎలాంటి విచారణ లేకుండా, కోర్టు తీర్పు లేకుండానే సోషల్ మీడియాలో అతన్ని దోషిగా తేల్చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో దీపక్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. తనను అందరూ అనుమానంగా చూస్తున్నారని, సమాజంలో అవమానానికి గురయ్యానని అతను తన కుటుంబానికి చెప్పినట్లు సమాచారం. పనిచేసే చోట కూడా అతడిపై అనుమానాలు పెరిగాయి. ఈ మానసిక వేధింపులను తట్టుకోలేకే దీపక్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వార్త విన్న వెంటనే అతని కుటుంబం తీవ్రంగా కుదేలైంది. దీపక్ తల్లి కన్యాక జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కొడుకుపై తప్పుడు ఆరోపణలు చేసి అతన్ని మానసికంగా చంపేశారని తెలిపింది. సోషల్ మీడియాలో జరిగిన అవమానం వల్లే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె వాపోయారు. దీంతో పోలీసులు ముస్తఫాపై ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసును నమోదు చేశారు. ఇది భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 108 కింద నమోదు చేశారు. కేసు నమోదైన తర్వాత షింజితా ముస్తఫా పరారీలోకి వెళ్లింది. 2 రోజుల పాటు పోలీసులు ఆమె కోసం గాలించారు. చివరకు బుధవారం మధ్యాహ్నం ఆమెను వడకరలోని మెడికల్ కాలేజీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను వెంటనే కోయిలాండి తాలూకా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కున్నమంగళం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే ముస్తఫాను అరెస్ట్ చేసిన విధానం పట్ల తీవ్ర వివాదం మొదలైంది. పోలీసులు ఆమెను ప్రైవేట్ వాహనంలో కోర్టుకు తీసుకెళ్లడంపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఒక నిందితురాలని ఇలా ప్రత్యేకంగా చూసుకోవడమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీపక్ కుటుంబం కూడా పోలీసులపై అనుమానం వ్యక్తం చేసింది. ఆమెకు పోలీసులే సహాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో షింజితా అరెస్ట్ అయిన వెంటనే మెడికల్ కాలేజ్ పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు చేరుకొని ఆందోళన చేపట్టారు. మరోవైపు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మంజేరీ జైలుకు ఆమెను తీసుకెళ్లినప్పుడు నిరసనకు దిగారు. ఈ కేసు ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. దీపక్ కుటుంబంతో పాటు బీజేపీ నాయకులు షింజితా ముస్తఫాను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. షింజితా సోషల్ మీడియాలో వ్యూస్ కోసం వీడియో పెట్టి ఒక కుటుంబాన్ని నాశనం చేసిందని ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో షింజితా ముస్తఫాకు ఉరిశిక్ష వేయాలని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. ఇలాంటి తప్పులను వేరే వాళ్లు చేయకుండా ఉండాలంటే ముస్తఫాను కఠినంగా శిక్షించాలని అనేక మంది డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం దీపక్ ఇక లేడు, కానీ అతడి కుటుంబం ఇప్పటికీ న్యాయం కోసం ఎదురు చూస్తోంది.